హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము మా ఇంటి పక్కకు కొన్ని కూరగాయ చెట్లు పెట్టుకున్నాం. అవి న్యాచురల్గా మేము పండించుకుంటున్నాం. ఎటువంటి కెమికల్స్ లేవు, ఎటువంటి రసాయనాలు వాడకుండా మేము పండించుకుంటున్నాం. మీరు కూడా అలాగే పండించుకోవాలి. మీకు ఇలా చూపిస్తా, చూడండి. దగ్గర వంకాయ చెట్లు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయ చెట్లు, వంకాయలు కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు చూసారు కదా. అలాగే మీకు పచ్చిమిరపకాయ చెట్లు కూడా చూపిస్తాను. చూడండి, ఇవి పచ్చిమిరపకాయ చెట్లు అండి. చూడండి, ఇది కాయలు చూస్తారా? ఇంకో కాయలు చూడండి, కాయలు చూసారా ఫ్రెండ్స్? అలాగే మీకు దొండకాయ చెట్లు అండ్ ఇంకా తోటకూర అవన్నీ చూస్తా. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి తోటకూర. ఇది అంటే మాకు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఇది ఒక చిన్న ఆకుల తోటకూర అంటారు, ఇంకోటి పెద్ద ఆకుల తోటకూర అంటారు. చూసిందా? అది చూడండి, ఇది పెద్ద ఆకుల తోటకూర అంటారండి. ఇంకోటి మీకు దొండకాయలు కూడా చూపిస్తా. చూడండి, ఇది దొండ చెట్టు అండి మాది. ఇది మా దొండ చెట్టు. మా దొండకాయలు చూడండి. దగ్గర 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 ఇట్లకెళ్ళరా చూపిస్తా. దొండకాయలు చూడండి ఫ్రెండ్స్. దొండకాయలు ఎంత బాగున్నాయో, చాలా బ్యూటిఫుల్ కదా, చాలా బాగున్నాయి కదా. ఓకే, ఇంకోటి మీకు టమాటాకాయలు కూడా చూస్తారండి. టమాటాకాయలు చూడండి. చూడండి ఫ్రెండ్స్, టమాటాకాయలు ఎర్రగా ఎంత బ్యూటిఫుల్గా పండినాయో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇంకొక రకము వంకాయ చూపిస్తాను. చూడండి, పదండి. వంకాయ ఇంకొక రకం ఉన్నది, వంకాయ చూపిస్తా, పదండి. రండి ఫ్రెండ్స్ రండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయ. ఫ్రెండ్స్, ఇది వంకాయ వెరైటీ రకము. ఇది ఎందుకంటే గుత్తుల కాస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి రకం, చాలా బ్యూటిఫుల్గా, టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి దగ్గర చూపించు ఫ్రెండ్స్. ఎంత బాగా కాసినాయి చూడండి. ఒక్కొక్క కాడ 4-5 ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మా ఇంటి పక్కకు మేము పెట్టుకొని జస్ట్ మా ఇంటి వరకే మేము ఇట్లా న్యాచురల్గా పండించుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు చెట్లు పెట్టుకొని న్యాచురల్గా పండించుకొని మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. బాయ్ ఫ్రెండ్స్.